ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మీట్ ది స్టార్ ఈ కార్యక్రమంలో భిన్నమైన వ్యక్తిని మీకు మీట్ ది స్టార్గా పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం మీట్ ది స్టార్లో కలుసుకోబోయే వ్యక్తి భిన్నమైన వ్యక్తి, మీ అందరికీ విభిన్నమైన వ్యక్తి, ముఖ్యంగా మట్టికి సంబంధించిన వ్యక్తి, మట్టితో మూలాలున్న వ్యక్తి, ఆ మట్టి గురించి రోజు ఆరాటపడే వ్యక్తి, ఆ మట్టి మనుషుల కోసం రోజు పరితపిస్తున్న వ్యక్తి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం సార్. ఇటీవల కాలంలో ఎక్కువగా మీ పేరు పేపర్లో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. నిన్నగాక మొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఐఆర్ఐ ఫెలో ఫార్మర్ పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసిన దుద్దెళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా శ్రీపాద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. అలానే అనేక ఫౌండేషన్లు, రకరకాల సంస్థలు వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఆ రంగానికి సేవ చేస్తున్నందుకు రకరకాల పేరుతో పురస్కారాలు ఇస్తూ ఉన్నారు. అంటే అసలు మీరు ఎప్పుడైనా జీవితంలో ఈ పురస్కారాలు అందుకుంటామని కానీ, అసలు ఈ రంగంలోకి వస్తామని కానీ మీరు అనుకున్నారా నిజంగా? అంటే మనం నిజంగా చదివిన చదువు ఒకటి, చేసే వృత్తి ఒకటి అన్నట్లుగా ఉంది నిజం చెప్పాలంటే. నేను బీకామ్ చదివినప్పటికీ ఉద్యోగం రీత్యా ఒక అకౌంటెంట్గా అవకాశం కలిగింది. అది కూడా కేవలం 2 నెలలు మాత్రమే అకౌంటెంట్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 89లో కంప్యూటర్ రంగం అప్పుడే, అంటే ప్రింటింగ్ రంగంలో కంప్యూటర్స్ అప్పుడే వచ్చాయి. అంటే ఒక పేజీని టైప్ చేయాలంటే అంతకుముందు గతంలో అన్ని అక్షరాలు పేర్చుకునేవాళ్ళు. అప్పుడే కంప్యూటర్లు వచ్చినాయి, కీబోర్డ్ వచ్చింది. ఆ కీబోర్డ్ మీద అక్షరాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉంటే ఒక పేపర్ మీద మంచి ప్రింటింగ్ రూపంలో రావడం జరిగింది. అయితే అది నాకు ఒక అవకాశం కలిగింది. అయితే అప్పటికే నేను టైపింగ్లో ఉత్తీర్ణ అవ్వడం వల్ల నాకు కొంత ఈజీ అయింది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ అది కొంచెం టైపింగ్ వల్ల ఉపయోగపడింది. నేను వెంటనే వాళ్ళు నాకు అవకాశం రావటం, దాని మీద నేర్చుకోవడం వెంటనే, అంటే కంప్యూటర్తో పాటే నేర్చుకోవడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ కూడా, ఎందుకంటే అప్పుడు చిన్న కంప్యూటర్ ఉండేవి, దాని ముందు రాత్రింబవళ్ళు, ఎందుకంటే ఒక ఉత్సాహం, కంప్యూటర్ మీద పనిచేస్తున్నాను ఉత్సాహంతో. ఎందుకంటే అంతకుముందు ఏమి టెక్నికల్గా ఏమి కంప్యూటర్ మీద ఏం చేయలేదు కాబట్టి అది ఉత్సాహంతో రాత్రింబవళ్ళు మనం డెస్క్టాప్ పబ్లిషింగ్ మీద పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఎక్కడో పల్లెటూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి ఉపాధి కోసం వచ్చారు. ఆ ఉపాధిలో భాగంగా ఈ కంప్యూటర్ మీద టైపింగ్, అవును, లేదా డిటిపి అనండి, అట్లా వచ్చారు కదా. అసలు అక్కడి నుంచి కూడా మీరు ప్రింటింగ్ రంగంలోకి వస్తారని ఊహించారు? నిజంగా ఊహించలేదు. అది కూడా ఒక రకమైన అదృష్టం అనుకోవాలి నాకు. ఎందుకంటే ఆటోమేటిక్గా కష్టపడితే మనకి అదృష్టం తగులుతూనే ఆశాభావంతో నేను ఉంటూ ఉంటాను. అంటే పనిచేస్తూ ఉంటే వెళ్తే అవకాశాలు వస్తూ ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. అయితే ఇక్కడ 5 years రాత్రింబవళ్ళు పనిచేసేవాళ్ళం. అంటే ఈ కంప్యూటర్ మీదే, ఇక వేరే యావ లేకుండా దాని మీద పనిచేయటం వల్ల నాకు అనుకోకుండా నేనే సొంతంగా పెట్టుకోవడానికి అవకాశం కలిగింది 94లో. ఎందుకంటే నాకు అంతకుముందు పనిచేసిన వాళ్ళ మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం, దానివల్ల నేను సొంతంగా ఒక డిటిపి సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో కూడా ఎంతోమంది మిత్రులు సహకారం అందించారు. ఎందుకంటే మనం కష్టపడతాం కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వెళ్తే వెంటనే మనకు పని అవుతుంది అనే ఆలోచనతో నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లా మనం కంప్యూటర్లో రావడం, తర్వాత ప్రింటింగ్ మిషన్ తీసుకోవడం, అట్లా 2001లో మల్టీ కలర్ మిషన్ పెట్టడం, ఇట్లా కొంచెం ఫాస్ట్గానే, అంటే కొంచెం నేను ఏ పని చేయాలన్నా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాకు వెంటనే అవకాశాలు రావడం, అవన్నీ కూడా ఫాస్ట్గా అయినాయి. అంటే ఒక చొరవ ఉంది. ఏదైనా కానీ చేయాలనే తపంతోటి, ఏదైనా కొత్తదనం ఉండాలి. ఏదైనా మనం చేయాలంటే, ఏ పని చేయాలన్నా కొత్తదనం ఉండాలి, 10 మందికి అది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఏ పట్టుకుంటాను. అంటే మనం కూడా ఒక ప్రింటింగ్ రంగంలో ఒక స్థానం సంపాదించుకోవాలి. మనం కూడా మొదటి 2-3 స్థానాల్లో, లేదంటే కనీసం ఒక 10వ స్థానంలో అయినా కానీ ఆ రంగంలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను చాలా డే నైట్ వర్క్ చేయడం అవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత కూడా, ఎందుకంటే నేను ఒక అసోసియేషన్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం నాకు కూడా ఒక మంచి గుర్తింపు కలిగింది. అంటే లేజర్ గ్రాఫిక్స్ వెంకటేశ్వరరావుగా గుర్తింపు కలిగింది. అంటే మీరు ఉపాధి కోసం ఉద్యోగం ఇక్కడికి వచ్చారు, ఉద్యోగి నుంచి
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు అవును. ఆ ప్రింటింగ్ రంగంలో. అవును. అయితే ప్రింటింగ్ రంగం నుంచి భిన్నంగా ఇవాళ మీ గుర్తింపు వ్యవసాయ రంగంలో కనపడతా ఉంది. అవును. ప్రింటింగ్ రంగంలో ఆ ప్రింటింగ్ సమూహానికి మీరు తెలిసి ఉండొచ్చు. ఆ ప్రింటింగ్ టెక్నాలజీలో కూడా మీకు అనుభవం ఉంది, పేరుంటే ఉండొచ్చు. అయితే ఇవాళ సమాజానికి మాత్రం మీరు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారిని పరిచయం కదా. ఆ రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారిని మీకు పురస్కారాలు అందుతూ ఉన్నాయి. అవును. అంటే ఇది చూసినప్పుడు ముఖ్యంగా ముందు మీ ప్రింటింగ్ రంగం వాళ్ళు ఏమనుకోవట్లేదా? వెంకటేశ్వరరావు ప్రింటింగ్ ఆయన కదా, హఠాత్తుగా ఏంది ఇట్లా కనపడుతున్నాడు అని. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలోంచి వచ్చాము, ఎదిగాము. అంటే అలానే వాననక, ఎండనక రైతులు పడే కష్టాలను దగ్గరగా ఉండి చూడటం. నేను కూడా స్వయంగా ఆదివారాల్లో పార్టిసిపేట్ చేయటం, ఆ మట్టిని ముద్దాడటం, అలాగే నెత్తి మీద యూరియా కట్టలు మోయటం, అంటే బురదలో కూడా 50 కిలోల బస్తాన్ని నెత్తిన పెట్టుకొని మోయటం, పశువులను కాయటం, అవన్నీ కూడా నేను అంటే కలుపు తీయటం, లేదంటే పత్తి గడ్డి పీయటం, మిరపకాయలు కోయటం, కాటాలు పెట్టడం, ఇవన్నీ కూడా నేను చేసి ఉండటం వల్ల హైదరాబాద్లో ఉన్నా కానీ, లేదంటే పల్లెటూళ్ళకి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా వ్యవసాయదారుల మీద కొంత వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచన కలిగి ఉండేవాడిని. ఆ క్రమంలో మనం ఎటు ప్రింటింగ్లో రంగంలో ఉన్నాము, రైతులకి అంటే 2004, 2003 ఆ ప్రాంతంలో ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఒకవైపు వర్షాభావం వలన, ధరలు లేకపోవడం వలన, అనేక సమస్యలతోటి ఆ ఉన్న పరిస్థితుల్లో కరువు కాటకాల వలన చాలామంది రైతులు మరణించడం జరిగింది. దాహమారుతుందా, పైరు పండుతుందా, ధారలైన కంటి నీటితో, నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. నేల తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి. మనం ఎటు ప్రింటింగ్ రంగంలో ఉన్నాము, ఏదో ఒక మ్యాగజైన్ పెట్టి వాళ్ళకి కొంత పరిజ్ఞానాన్ని అందించాలి, కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో 2-3 సంవత్సరాల నుంచి మేధమదం జరిగి రైతు నేస్తం మ్యాగజైన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. చాలామంది మిత్రులు ఇది వ్యవసాయంలోకి వెళ్ళకూడదు, మనం వెళ్తే చేతులు కాలుతాయి, దానికంటే బదులు ఏదైనా కమర్షియల్గా వెళ్తే మ్యాగజైన్ పెడితే మనకి లాభం ఉంటుందనే ఆలోచన కూడా చాలామంది చేశారు. అయినప్పటికీ నేను ఇక్కడ లాభాపేక్ష కాదు, మనం రైతులకి సమాచారాన్ని అందించాలి అనే ఒక కార్యదీక్షతోటి, ఒక పట్టుదలతోటి రైతు నేస్తం ఆసుపత్రిని 2005లో ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ప్రెస్ ఉండ ప్రతి వాళ్ళకి సాయంత్రం పూట ఒక ఎడిషన్ తీసుకురావాలను, అది ఒక పత్రిక తీసుకురావాలను కోరిక ఉంటుంది అంటుంటారు. అవును. అది దానివల్ల కూడా మీరు ఇట్లా వచ్చారా? లేదు లేదు, అసలు ఆ ఆలోచన రాలేదు. కేవలం ఈ రైతులకి మనం ఇన్ఫర్మేషన్ అందించాలి, మనకి చేతిలో పని కాబట్టి కొంత ఖర్చు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం పేపర్ కొనుక్కుంటే మన ప్రింటింగ్ కానీ ఒకరోజు కేటాయించినా 2 రోజులు కేటాయించినా మనం దీనికి అవుతుంది. లాభాపేక్ష లేకుండా ఈ సర్వీస్ ఓరియంటెడ్తోనే నేను రైతు నేస్తం మ్యాగజైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 2005లో మొదటి పత్రిక తీసుకురావడం, 2008లో వీక్లీ పత్రిక పెట్టడం, అది ఒక 2 సంవత్సరాలు నడపడం, తర్వాత అసలు డైలీ పేపర్ పెట్టాలనే ఆలోచన కలిగి దాంతో ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనతో దాన్ని విరమించుకోవడం. డైలీ పేపర్ అంటే అగ్రికల్చర్ డైలీ, వ్యవసాయమే మెయిన్. ఎందుకంటే మనం ఇక్కడ కమర్షియల్ యాంగిల్లో ఎప్పుడు వెళ్ళలేదు. అట్లా ఆ పత్రికను కూడా ఒక వినూత్నంగా, ఎందుకంటే ఒక బ్లాక్ అండ్ వైట్ పత్రికని, మంత్లీ మ్యాగజైన్ని దాన్ని మల్టీ కలర్గా మార్చి రైతుల్లో ఒక మంచి పత్రికగా అభిమానం మాత్రం చూరగొందని చెప్పవచ్చు. దాంతోపాటు మిగతా పత్రికలు కూడా వారు అప్పుడు దాకా బ్లాక్ అండ్ వైట్ చేసే పత్రికలు కూడా కలర్లోకి తీసుకురావాల్సిన పరిస్థితిని మేము రైతు నేస్తం కల్పించిందని మాత్రం చెప్పవచ్చు. ఒక డైరీ కావచ్చు, పత్రిక కావచ్చు, ఇంకా మ్యాగజైన్లు కావచ్చు, ఇంకా పుస్తకాలు, ఎందుకంటే రైతులకు ఉపయోగపడే అన్ని రకాల వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధాలు పాడి కావచ్చు, కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు,
చేపలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఆ రోజుల్లో వీడియోలు సీడీ రూపంలో మనం అందించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సీడీలు ఉన్నాయి. 2012 తర్వాత 13 తర్వాత అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడే రావడం జరిగింది. అప్పటిదాకా ఈ సీడీల్లోనే తీసుకురావడం జరిగింది. అట్లానే దాదాపు ఇప్పుడు వరకు 100 పుస్తకాలను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంటే రైతు నేస్తం పబ్లికేషన్ ద్వారా ప్రచురణ జరిగింది. దేశంలో ఎవరు కూడా రైతు నేస్తం పబ్లికేషన్ ప్రచురించిన అన్ని పుస్తకాలు ఈ దేశంలో ఎవరు లోకల్ లాంగ్వేజ్లో ప్రచురించలేదు. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ఇతర ప్రైవేట్ వ్యక్తులు, అది మాత్రం గంటపదంగా చెప్పగలను, ఇన్ని పుస్తకాలు ప్రచురించడం. అది కూడా రైతుల్లో మంచి అభిమానం సంపాదించుకున్న ఆ పుస్తకాలు కూడా. ఎందుకంటే ఈరోజు ఏ విజ్ఞానమైన విద్యాదానం అనేది చాలా గొప్పది. అంటే ఎవరికి నిరుద్యోగులు కావచ్చు, లేదంటే పేదవాళ్ళు కావచ్చు, లేదంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం రంగంలో మనం రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మనం ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా. పదర పదర ఇహలమును భుజము కెత్తి పదరా. ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా. పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా. నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు ఏదైనా కూడా ఇది పెట్టుబడి పెట్టుకుంటా పోవటం, లాభాలు ఆశించకుండా వ్యవసాయం కోసం సేవ చేద్దాం అనుకున్నారు కాబట్టి. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా లేదా? అంటే ఎందుకంటే ఖర్చు అయ్యే విషయం కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, మా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ మనం తీసుకునే ఆ పట్టుదల, ఆ అవకాశం, అంటే వేరే రంగాల్లోకి లాభంతో చేయట్లేదు కాబట్టి, సేవా రూపంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరగకుండా మా ఇంట్లో కూడా జరిగింది, అది కాదనలేము. ఎట్లా సహజంగా నష్టాలు వచ్చినప్పుడు మీరు నష్టాలు ఇంట్లో చెప్పారా? నేను ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు ఇలాంటి విషయాలు. అంటే పలానా విషయంలో ఇంత అయిందని, ఎంత అయిందని అలాంటివన్నీ నేను పంచుకునే వాడిని కాదు. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా రైతులకి సేవ చేసే పనులు కాబట్టి మనం 10 మందికి చెప్పాలి, లేదంటే ఇంట్లో చెప్పి వాళ్ళకి భారం అని అనిపించేటట్టుగా మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అందువల్ల వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు వదిలేశారు. అంటే ఎటు ఏది చెప్పినా వినడో, అందువలన మనం పట్టించుకోలే. అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనం సమకూరుస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అంటే అమ్మా నాన్న, అంటే మా అమ్మ నాన్నలు కూడా వాళ్ళు అంతా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు వ్యవసాయం అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టే కాబట్టి మా అబ్బాయి ఏదో వ్యవసాయం పనులు చేస్తున్నాడు, లేదంటే వ్యవసాయానికి రాదులకి ఉపయోగపడుతుందంటే ఆనందంతో అయితే వాళ్ళు అయితే ఉండరు. దాంట్లో ఖర్చు అవుతుందా లేదా అనేది వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళు కూడా హ్యాపీగానే, సంతోషం మాత్రం వాళ్ళు ఉండాలని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళని 50 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళని ఏం పని చేయించలే. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇంట్లోనే ఉంచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అంటే మీరు తర్వాత కాలంలో ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు, పత్రికతో ఆకుండా. ఈ ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేయాలి? అంటే ఈ పత్రికలు ఒకటి కాదు, ఒక వ్యవసాయ రైతు నేస్తమే కాకుండా ప్రత్యేకంగా, ఎందుకంటే నేను ఒక ప్రత్యేకత ఉండాలి అనేది ఉంది కాబట్టి రైతులకి ఏమేమి కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వ్యవసాయమే కాదు, దాంతోపాటు పాడి పంట అనేది రెండు కళ్ళు కాబట్టి అందరూ కూడా పంట వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే పాడి పంట రెండు ఉన్నోళ్ళు ఇంట్లో ఎటువంటి నష్టం జరగదు,
ఎంతో కొంత వాళ్ళకి రోజువారీ పాడి మీద డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండవు. అంటే ఇందాక మీరు అన్నారు, ఎప్పుడైతే పత్తి పంట సరిగా పండక, ఇతర పంటలు కూడా పండక, వాతావరణం అనుకూలించక, ఏ రోజుల్లో అయితే రైతులు విధిలేని పరిస్థితుల్లో చాలా నిస్సహాయ స్థితిలో, ఆ సమయంలో కూడా పాడి ఉన్నవాళ్ళు, అంటే ఎవరింట్లో అయితే పాడి ఉందో వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయని కూడా మనకు పరిశోధనలో తెలిసింది. ఆ, అంటే అవును కవ్వం కదురాడిని వెంట కరువే ఉండదన్నట్లు. అవును అందువల్ల పాడిని నమ్ముకున్న వాళ్ళు అప్పుడు కూడా బాగానే ఉన్నారు, నిలబడగలిగారు అని కూడా మనకు తర్వాత కాలం అనేక నివేదికలు వచ్చాయి. అవును. అందువల్ల పంటతో పాటు పాడి మీద కూడా అవును. కేంద్రీకరించాలి. అందువలన నేను ఏం చేశానంటే ఇప్పుడు అప్పటిదాకా చాలామంది ఇప్పుడు ఈ రసాయన ఎరువులు పురుగు మందులు వచ్చి బాగా దిగుబడులు సాధించడం, అంటే ఈ అంతకుముందు పెంట పోగు వేసి ఎరువుగా వాడుకునే పరిస్థితుల నుంచి కేవలం ఫర్టిలైజర్స్, యూరియా, పొటాష్ ఇవన్నీ 8 స్థాయికి వచ్చి ఈ పశువుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉండదు మనకి. అంటే వాళ్ళని సాకాలి, వాటిని మేపాలి, మళ్ళీ రోజువారీ తీసుకెళ్ళి ఎక్కడో సడా చేయాలి, వాటికి సర్వీస్ చేయాలనే ఆలోచనతో చాలామంది పశువులను వదిలేశారు. ఎందుకంటే రెడీమేడ్గా మనకి దొరుకుతుంది కాబట్టి ఆ అవసరం లేకుండా పోయింది. అంటే ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం గ్రీన్ రెవల్యూషన్ 1960 తర్వాత వచ్చిందో అప్పటి నుంచే ఆర్థికంగా కుటుంబాలు కూడా ఎదగటం, ఎందుకంటే దిగుబడులు ఎక్కువ రావటం, పంటల మీద డబ్బులు రావటం, అవన్నీ ఆ వరుస క్రమంలో కొంత మన లైఫ్ స్టైల్ కూడా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే జీవన విధానం అనేది మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో డబ్బులు చూస్తామో ఆటోమేటిక్గా కొంత జీవన విధానం అనేది మారిపోయింది. ఎందుకంటే అప్పటికే మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో పడ్డాము, నలిగిపోయాము. దాని తర్వాత ఇతర పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావాన్ని మన వాళ్ళందరూ కూడా కాఫీ కావచ్చు, టీలు కావచ్చు, బ్రేక్ఫాస్ట్ అని, బ్రంచ్లు అని, అలా రకరకాల పేర్లతోటి ఆ మోజులో పడి మనం మన ఏదైతే పాత పురాతనంలో ఉండే ఇంట్లో ఉండే వంటలు మర్చిపోయాం. ఇంట్లో వంట అవన్నీ కూడా మర్చిపోయాం. ఇక పాడి, పెరుగు అని, పాలు అని అవన్నీ కూడా స్వచ్ఛమైన పాలు, పెరుగుని, నెయ్యిని మనం మర్చిపోయాం. అంటే ఆ నేపథ్యంలో ఇంకో మ్యాగజైన్ ఆ తేవాలనుకున్నారు. నేపథ్యంలో పాడి కూడా ఉంటే ఎంతో కొంత చేతిలో కొంత డబ్బులు ఉంటాయి అనే ఆలోచనతోటి పశునేస్తం మ్యాగజైన్ తీసుకురావడం జరిగింది 2012లో. అప్పటికే రసాయన ఎరువులు, పురుగు మందులు వేయడం వల్ల దిగుబడిలో ఆశించినంత రాకపోవడం, ఎంత ఎరువులు వేసినా, ఎంత పురుగు మందులు కొట్టినా దిగుబడులు రాని పరిస్థితుల్లో మనందరం కూడా అసలు ప్రభావం ఎందుకు ఉంది అంటే మనం ఈ చీడపీడలో తట్టుకునే స్థాయికి అవి కూడా ఎదిగినాయి. మనం ఎంత ఖర్చులు పెట్టినా, ఎంత పెట్టినా దిగుబడులు రావట్లేదు. ఆ క్రమంలో పాలేకర్ కావచ్చు, సుభాష్ పాలేకర్ కావచ్చు, ఇంకా పువ్వుగా భాస్కర్ సావే, ఇంకా అనేక మంది మేధావులు ప్రకృతి వ్యవసాయంలో కొంత అనుభవం గడించిన చాలామంది వచ్చి సమాజంలో అనేక రకాలుగా ప్రచారం చేస్తున్న సమయంలో నేను కూడా దానికి ఆకర్షితున్నాయి. దీనికి కొంత ప్రత్యామ్నాయంగా ఏదైతే పురాతన పద్ధతులు ఉన్నాయో ఆ సేంద్రీయ వ్యవసాయం అంటే సేంద్రీయ ఎరువుల్ని వాటికి ప్రచారం కల్పించాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల్లో కృత్రిమ రసాయన ఎరువులు వాడకుండా రైతులకి కొంత ఆల్టర్నేట్గా ప్రకృతి వైపు మళ్ళాలి. ఎందుకంటే భూమిలో ఉన్న ఈ సూక్ష్మజీవుల్ని కాపాడుకోవాలి. మళ్ళీ పాత పద్ధతిలో ఈ సేంద్రియులు అంటే పశువుల ఎరువు గతంతో మన మూలమూత్రాలతోటి మళ్ళీ ఎరువులు తయారు చేసుకొని దానికి వేసినప్పుడు భూమికి అందించినప్పుడే మంచి ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, వాతావరణం బాగుంటుంది, భూమిలో నీరు బాగుంటుంది కలుషితం కాకుండా. ఇవన్నీ పశుపక్షాదులు కూడా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన రసాయనాలు పెస్టిసైడ్ చేయడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా రచించిపోవడం కాకుండా చుట్టూ ఉన్న జీవులు కూడా మనం చంపేస్తున్నాం. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయే రవాణ పాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవు? పత్తి మందుల కత్తర వాసన రాయి పంట పొలాల ఆ మిట్టికి తెచ్చిన అప్పే కట్టాయే నా రైతు కుతికపై. ఎందుకంటే ఎక్కడ కూడా కాకులు కానీ, పక్షులు కానీ, పిట్టలు కానీ ఎక్కడ కాంతాని పరిస్థితి. అలాంటి వాతావరణం నుంచి మళ్ళీ మంచి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక అవగాహన తీసుకురావడానికి ప్రకృతి నేస్తం మ్యాగజైన్ని 2014లో తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఒక అవగాహన రైతులకు కల్పించడం, సమాజంలో తీసుకురావడానికి మీరు కృషి చేస్తూ వచ్చారు. అంటే ఈ కృషిలో మీరు ఎప్పుడు నిరాశ చెందలేదా? పత్రికలు అంటే ఇంకా చేయాలన్న తపన తప్పితే మనం వెనకడుగేసే ముచ్చట ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రైతులు మట్టిని నమ్ముకుంటే ఏ విధంగా అయితే లాభ పొందుతారో అలానే నేను కూడా రైతులకు సేవ చేస్తున్నాను. దానికి మనకు అనేక రకాలుగా ఎంతో కొంత మనకి మానసికంగా సంతృప్తి ఉంటుంది అనే భావంతో ఇంకా ముందుకెళ్ళిన తప్పి వెనకడుగేయలేదు.
వెనకడికి ఎందుకు వేయలేదంటే మనం రైతులకు సేవ చేస్తున్నాం, రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 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 ఏం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళని తప్పించి ఎక్కడ కూడా వెనకెళ్ళి, ఎందుకంటే ఎవరు కూడా చేయని సాహసాన్ని మేము 3 పత్రికలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 100 పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల పేరుతో వారు మరణించిన తర్వాత 2011లో స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇంక రైతుల్లో ఒక మంచి నమ్మకం, అంటే రైతు నేస్తం అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని కలిగించడం, అవార్డులు ఇవ్వటం, రైతులకు కావచ్చు, అలాగే శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, అగ్రి జర్నలిస్టు, ఈ 4 విభాగాల్లో ఇప్పటి వరకు 2011 నుంచి 2025 వరకు దాదాపు 600 మందికి మేము పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేకంగా మిద్దె మీద ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, మిద్దె తోట వ్యవసాయం చేస్తున్నారో, అర్బన్ పీపుల్ కావచ్చు, ఈరోజు గ్రామాల్లో కూడా మిద్దె తోటలో వేస్తున్నారు, ప్రోత్సహించాలి ఉద్దేశంతో దాదాపు 4 సంవత్సరాల్లో 100 మందికి ఈ అవార్డులు ఇవ్వడం కూడా, అది కూడా ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘుత్మరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారం అని చెప్పేసి వారు ఇప్పుడు ఇంకే జీవించి ఉన్నారు. జీవించి ఉన్నప్పుడే వారికి యొక్క సేవలో 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో వారి పేరుతోటి చాలామందికి ఈ మిద్దె తోటలు కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అంటే అట్లా ప్రత్యేకత ఉండాలి, అంటే నేనంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఆ రైతులకి ఒక మంచి ప్రోత్సాహం అందించాలి అనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. నేను తీసుకొచ్చిన క్రమంలో ఇంకా చాలామంది అవార్డులు ఇవ్వటం, అలాగే పురస్కారాలు ఇవ్వటం, మిద్దె తోట కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, అనేక రూపాలుగా సంక్రాంతి అవార్డులని, లేదంటే ఉగాది అవార్డులని అలా చాలామంది ఇస్తూ ఉన్నారు. అంటే మనం ఒక అడుగు శంకుస్థాపన చేస్తే బిల్డింగ్ కట్టినట్టు అట్లానే చాలామంది ఇంక వెనక మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. మీకు ఒక సంతృప్తి అంటారు. ఎందుకంటే నేను చేసిన తర్వాత చాలామంది చేస్తున్నారు. అందువల్ల సమాజంలో ఇంకా చాలామంది రైతులకి అది ఉపయోగకరంగా ఉంటుందనే సంతోషాన్ని మనకిస్తుంది. అంటే ఇంకొక విషయం అండి, వీటితో పాటు మిల్లెట్స్, చాలా చిరుధాన్యాలు అన్నా కూడా రైతు నేస్తం వెంకటేశ్వరరావు మారు పేరుగా ఉన్నారు కదా, అసలు ఆ చిరుధాన్యాల వైపు వెళ్ళాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మీరు పుట్టిన ప్రాంతం మెట్ట ప్రాంతం, మీరు చిన్నప్పుడు జొన్నలు, ఒరిగలు ఇవి చూసుంటారు, దానివల్ల వచ్చిందంటారా? తప్పకుండా. చిన్నప్పటి నుంచి నేను వరిగన్నం తిన్నాడే, జొన్నాన్నం తినేవాడినే. ఎందుకంటే జొన్నాన్నంలో మజ్జిగ పోసుకున్నా కానీ అమృతంగా ఉంటుంది, అట్లానే వరిగన్నం కూడా. అలాంటి మంచి పోషకాలు కలిగిన పదార్థాలను వదిలేసి మనం ఈరోజు జంక్ ఫుడ్ అని అది అని ఈ పాశ్చాత్య మోజులో పడి రకరకాల ఫుడ్కి అలవాటు పడ్డాం. దానివల్ల సమాజంలో చూస్తున్నాం ఎంతోమంది రోగగ్రస్తులై అనేక రకాలుగా చిన్న పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమయంలో ఈ మరుగున పడినటువంటి ఈ చిరుధాన్యాలకి మంచి గుర్తింపు కలిగి తీసుకురావాలి. దాంతోనే కొద్ది గొప్ప, ఎందుకంటే హాస్పిటల్ విపరీతంగా పెరుగుతుంది, కానీ ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటే వాటికి తగ్గట్టుగా హాస్పిటల్ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ చిరుధాన్యాల మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వారిని తీసుకొని మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా, ఎందుకంటే ఎవరు చేయనంతగా మేము ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేయడం జరిగింది. అవగాహన కార్యక్రమాలు తీసుకున్నాము. అది ఎలా ఉందంటే ఒక యూట్యూబ్ ఛానల్లో, అప్పుడే యూట్యూబ్ ఛానల్లో కూడా అంత ఎక్కువ మంది రాలేదు. యూట్యూబ్ ఛానల్ కూడా మేమే ఎక్కువగా ప్రచారం స్టార్టింగ్లో చేయడం. దాని తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఈ చిరుధాన్యాల మీద తీసుకోవడం, ప్రచారం చేయడం వాళ్ళు కూడా జరిగింది. అయితే అది ఎంతగా ప్రభావితమైందంటే ఈ చిరుధాన్యాల వ్యాప్తి, నరేంద్ర మోడీ గారు మిల్లెట్ ఆఫ్ ది ఇయర్గా అంటే 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి రైతు నేస్తం ఫౌండేషన్ కూడా కృషి చేసిందని మాత్రం మాకు సంతృప్తినిచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా ఈ చిరుధాన్యాల మీద ఎవరో గవర్నమెంట్ ఐఎంఆర్ కావచ్చు, ఏదైనా వాళ్ళు జొన్నలు, సజ్జలు వీటి మీద ఎక్కువ చేసేవాళ్ళు, కానీ రాగులు వాటి మీద చేసేవాళ్ళు, కానీ ఏదైతే మనం కొర్రలు కావచ్చు, సామలు కావచ్చు, ఊదలు కావచ్చు, అరికెలు, అండుకొర్రలు, రాగులు వీటి మీద ఎక్కువ ప్రచారం చేయలేదు. మేము దాన్ని ఎక్కువగా ప్రచారం చేసిన పేమట ఇక ప్రచారం ఎలా జరిగిందంటే ఎక్కడ ఏ చిన్న షాపులో అడిగినా కానీ ఈ చిరుధాన్యాలు దొరుకుతాయి అంటే వాళ్ళు కూడా ఇదొక ఐటము ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మెడికల్ షాప్ కావచ్చు, పచారీ షాప్ కావచ్చు, ఏ షాప్ అయినా ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ అని చెప్పేసి అడిగే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2018 నుంచి కరోనా దాకా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళ నోటిలో ఆహారం అంటే మిల్లెట్స్ అనేదాకా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత క్రమంలో కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత
రకరకాలుగా ప్రజలు కూడా తమ యొక్క ఆహార అలవాట్లని ఒక సిరిధాన్యాలు కాకుండా రకరకాలుగా మార్చుకున్నారు. అంటే రైతు నేస్తం పత్రిక ప్రారంభించడంతో మీ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే మీరు చిన్ననాడు వ్యవసాయం చేసిన వాస్తవంగా అయితే రైతు సేవ అన్నదానికి మీ రైతు నేస్తం పత్రిక ప్రారంభంతో ప్రారంభమైంది. అవును. అయితే 2005లో పెట్టారు. 2019 వచ్చే నాటికి దాదాపు 14 సంవత్సరాల ఈ 14 సంవత్సరాల ప్రస్థానంలో మీరు దేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అంటే మీరు ఊహించారా? ఎందుకంటే వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ పాత్రికేయంలో కానీ మనకి లబ్ధ ప్రతిష్ఠులు శాస్త్రవేత్తలు లేదా ఇతరత్రా వచ్చిన ఒక పురస్కారం మీకు దాదాపు ఒక 14 ఏళ్లలో రావటం జరిగింది. మీరు ఎప్పుడైనా ఊహించారా? మట్టిని నమ్ముకున్న రైతులు ఎలా అయితే బాగుంటారో అట్లనే నేను కూడా మనం కష్టాన్ని నమ్ముకున్నాం. ఆ కష్టానికి ఫలితమని నేను అన్నాను. ఇది రైతులకు వచ్చిన పద్మశ్రీగా నేను భావిస్తుంటాను. ఎందుకంటే ఇది ఆ రోజు కూడా నేను తీసుకునే రోజు కూడా పత్రికా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది, ఇది రైతులకు అంకితం అనే విషయాన్ని. ఎందుకంటే అది నేను ఊహించలేదు. ఎందుకంటే పద్మశ్రీ ఒక అత్యున్నతమైన పురస్కారం నేను ఆ చిన్న వయసులోనే 50 సంవత్సరాల వయసులోనే నాకు వస్తుంది లేదంటే అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ గౌరవం దక్కుద్ది. ఎందుకంటే రైతుల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. సమాజంలో రైతులంటే చిన్న చూపుగా ఉన్న స్థాయి నుంచి ఒక గౌరవాన్ని సంపాదించే స్థాయికి నా వంతు ప్రయత్నంగా నేను తీసుకొచ్చా కాబట్టి నాకు కూడా వాళ్ళ తరపున నాకు ఆ గౌరవం దక్కిందిగా నేను భావిస్తాను. అంటే అసలు అది వచ్చినప్పుడు మీ ఊరు కానీ లేకపోతే మీరు చదువుకున్న కాలేజీ లేకపోతే మీరు ఏ రంగంలో అయితే ఉండారో ప్రింటింగ్ రంగం వాళ్ళు కానీ ఎట్లా అనుకున్నారు అసలు? ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీడియా రంగం కావచ్చు, లేదంటే ముద్రణ రంగం కావచ్చు, లేదంటే గ్రామాల్లో ఉన్న మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, లేదంటే ఇక్కడున్న, ఎందుకంటే ఒక కష్టపడితే మనం ఏదైనా గౌరవాలు ఆటోమేటిక్గా అందుతాయి అనేది నాకు చూసిన తర్వాత చాలామంది కూడా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా పనిచేయడానికి ముందు రావడం జరిగింది. ఎందుకంటే అది ఒక స్ఫూర్తి అనమాట. వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు నేను రైతు నేస్తం పురస్కారాలు ఏ విధంగా ఒక 10 మందిలో స్ఫూర్తిని అందిస్తాయో అట్లానే ఒక పద్మశ్రీ కూడా ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఆ అవార్డు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ఇంకా సేవారంగంలో ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుట్టిన తర్వాత మరణించగా మనం తప్పదన్నట్టు పుట్టినవాడు ఈ సంపాదించిన తర్వాత ఆ సంపాదన ఎంతో కొంత సేవారంగంలో ఖర్చు పెట్టాలి. ఫార్మర్స్ యూనిటీలో కావచ్చు, లేదంటే ఇతర రంగాలు కావచ్చు, పేదలకి సేవ చేసే రంగంలో కావచ్చు, లేదంటే పర్యావరణంలో కావచ్చు, ఇంకా రకరకాలుగా అనేక రకాల సేవా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మనం చెయ్యాలనే ఒక ఆలోచనని ఈ అవార్డు తీసుకొస్తుందని చెప్పవచ్చు. వెంకటేశ్వర గారు, మీకు నచ్చిన సినిమా పాటలు మా శ్రోతల కోసం? నేను ఎక్కువగా పాత పాటలే. ఎందుకంటే దాదాపు ఒక 100 రకాల పాటలతోటి సీడీ ఉంటుంది. అది పెట్టుకొని మేము వెళ్తూ వింటూ ఉంటాం. ముఖ్యంగా మరీ ముఖ్యంగా రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగరో అనే పాట. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, ముల్లు గర్రను చేతబట్టుకుని ఇల్లాలను నీ వెంట పెట్టుకుని, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న.
అంటే ఇంకొక విషయం అండి, ప్రధానంగా మీరు వ్యవసాయంతో పాటు ఈ అర్బన్ అగ్రికల్చర్ అంటే రాను రాను యాంత్రీకరణ ఎక్కువ అవుతున్న పట్టణాల్లో నాణ్యమైన కూరగాయలు లేదా నాణ్యమైన పూలు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పండించుకొని లేదా వాళ్ళు హాబీగా కూడా పెంచుకొని, అంటే కరోనా సమయం ఏదైతే నేర్పిందో దాన్ని మీరు దాదాపు మన రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ఒక అవగాహన తీసుకొచ్చారు. ఆ మిద్దె తోట అవును. అది ఎట్లా కలిగింది ప్రేరణ? అంటే ఇది మిద్దె తోటలు అనేది మనం చిన్నప్పటి నుంచి మనం చుట్టూ పెరటి తోటలు వేసాము, కూరగాయలు తీసుకున్నాము, అవన్నీ జరిగినాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రైతులు, ఆ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి మార్కెటింగ్ అనేది కల్పించాలి. మనం ఏ విధంగా ఏ రూపంలో అందించాలనే ఆలోచనతోటి మనం చాలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి మన దిగుబడులు తగ్గుతాయి. మొదటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆ దిగుబడులు తగ్గినప్పుడు వారికి కొంత మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఎందుకంటే వాళ్ళ వస్తువులను వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళే ప్రాసెస్ చేసుకోవాలి. వారి పంటని వాళ్ళు డైరెక్ట్గా అమ్ముకోకుండా వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకొని లేబులింగ్ వేసుకొని పట్టణాల వారికి ఒక మంచి వస్తువుని ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దానికి మార్కెటింగ్ లింకేజ్ ఎలా అని అనుకున్నప్పుడు ఇది ఒక అర్బన్ ప్రాంతంలో ఎవరైతే మిద్దె తోట చేస్తున్నారో వాళ్ళని రైతులతో లింకప్ చేస్తే కనుక రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మిద్దె తోట దీన్ని కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడం. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో కాలుష్యం ఉంటుంది, చుట్టూ వాతావరణం కానీ మంచి గాలిని పీల్చుకునే పరిస్థితి ఉండదు, అన్ని ఇరుకిరుకు బిల్డింగులు, వాటన్నిటితోటి కొంచెం ప్రజలు కూడా సతమతమవుతూ ఉంటారు. వాళ్ళకి మంచి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు అందవు, పళ్ళు పూలు. ఎందుకంటే చాలామందికి వ్యవసాయం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే వ్యవసాయ నేపథ్యం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి అంటే నేను కూడా ఒక వ్యవసాయం చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ వనరులు అర్బన్ ప్రాంతాల్లో దొరకవు. వారికి ఈ మిద్దె తోట ద్వారా అంటే టెర్రస్ గార్డెనింగ్ ద్వారా కొంత అవగాహన కల్పించాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలాంటి విత్తనాలు పెట్టుకుంటే ఎలాంటి మొక్కలు వస్తాయి, ఎలాంటి కూరగాయలు వస్తాయి, మంచి కూరగాయలు వస్తాయి, అంటే వాటికి కావాల్సిన ఎరువులు కావచ్చు, అంటే సేంద్రియ ఎరువులు, మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఎలాంటి బ్యాగులు పెట్టుకోవాలి. ఎందుకంటే మైదానంలో అయితే కనుక క్షేత్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో కింద మట్టి ఉంటుంది, చాలా భారీ ఎత్తు ఉంటుంది. అదే మిద్దె మీద అయితే చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో వాటిలో పెంచుకోవాలి. వాటిని ఏ విధంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము చాలా పెద్ద ఎత్తున అర్బన్ ప్రాంతాల్లో ఈ టెర్రస్ గార్డెన్ మీద ప్రచారం చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఉద్యాన శాఖ వారి సహకారం కూడా తీసుకున్నారు. ఉద్యాన వారి సహకారం తీసుకున్నాము. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో కూడా కొన్ని ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్స్ సొసైటీ అని చెప్పేసి పబ్లిక్ గార్డెన్లో సంస్థ ఉంది, దాంతోపాటు కొలాబరేషన్ అయ్యి అక్కడ ఒక మోడల్లో మిద్దె తోటని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మేము ఈ మిద్దె తోటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు లింకప్ చేసాం అనమాట. ఈ టెర్రస్ గార్డెన్ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి లింకప్ చేసి మార్కెటింగ్ ఎక్కువ. ఎందుకంటే ఎవరైతే పట్టణాల్లో చేస్తున్న ఈ మిద్దె తోటదారులకి వాళ్ళు పండించే కేవలం కూరగాయలు, ఆకుకూరలు ఇవే పండిస్తారు, కానీ కొద్ది పూలు పళ్ళు పండిస్తారు. మిగతా పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, అపరాల మీనులు కానీ ఇవన్నీ కూడా దొరకవు. వాటి కనుక ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతులకి లింకప్ చేసినట్టయితే వారికి మార్కెటింగ్ ఎక్కువ కల్పించే అవకాశం. అట్లా వాళ్ళకి మార్కెటింగ్ లింకేజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రైతులకి తృప్తిని మాత్రం కలిగించామని చెప్పవచ్చు ఈ మిద్దె తోట ద్వారా. కోలోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రముఖ కథా రచయిత ఒక భూగని కార్మికులైనటువంటి గౌరవనీయులు తుమ్మేటి రఘుత్మరెడ్డి గారు పరిచయం అవ్వటం, వారు నారపల్లి దగ్గర ఒక మంచి మిద్దె తోటను ఏర్పాటు చేసి ఆ తోట ద్వారా చాలామందికి ఒక అవేర్నెస్ కల్పించడం, వారి యొక్క మిద్దె తోటను స్ఫూర్తి తీసుకొని కొన్ని వేల మంది మిద్దె తోటలు వేసుకోవటం, అలా జరిగిన క్రమంలో నేను వారిని కూడా సహకారంతో వారిని కూడా తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా వారిని తిప్పి ఈ మిద్దె తోట మీద ఎక్కువగా అవేర్నెస్ చేయడం జరిగింది. అందుకనే వారి పేరునే ఈ 4 సంవత్సరాల నుంచి మిద్దె తోట తుమ్మేటి రఘుత్మరెడ్డి మిద్దె తోట రైతు నేస్తం పురస్కారం చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇంకొకటి అండి, ఇవాళ రైతు నేస్తం వెంకటేశ్వరరావు అంటే ఒకసారిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత కాదరవల్లి గుర్తొస్తాడు. అదేవిధంగా మీరు అన్నట్లు మిద్దె తోట అన్నప్పుడు మీరు చెప్పిన తుమ్మేటి రఘుత్మరెడ్డి గుర్తొస్తాడు. అదేవిధంగా మీరు గుంటూరులో ఉన్న మీ రైతు నేస్తం ఫౌండేషన్, తర్వాత కాలంలో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కూడా రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు నాబార్డ్ సహాయంతో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ప్రతి శిక్షణా తరగతికి కూడా మీరు ఇంతకుముందు అన్నారు పాడి పంట అని, మనకి ఉద్యాన శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల్ని సమన్వయం చేస్తూ వాళ్ళందరితో కూడా సమయానుకూలంగా శిక్షణా తరగతులు నిర్వహించారు. మీకు ఎక్కడా కూడా విసుగు విరామం లేకుండా చేశారు కదా, ఏం అనిపించలేదా? బయట ఏమంటూ ఉంటారంటే వెంకటేశ్వరరావు గారు ప్రెస్ ఉంది, తిరుగుతూ ఉంటాడు, ఆయనకేం ఏదో చేస్తూ ఉంటారంటారు. ఈ విలేజ్కి వెళ్ళామనుకో మీతోటి వాళ్ళు, మీతో పాటు చిన్నప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు, వాడికేమో వెంకటేశ్వరరావు ఏదో తిరుగుతూ ఉంటాడంటారు. మీరే ఎప్పుడు మీకు ఏం అనిపించలేదా? అంటే ఇక్కడ విసుగు అనేది ఎప్పుడు వస్తుందంటే తృప్తి లేనప్పుడు. ఇక్కడ నాకు ఆ ట్రైనింగ్లో పొద్దున్న వచ్చినప్పుడు ఆ రైతుల యొక్క వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా మనం శిక్షణ ఇవ్వడం, అవేర్నెస్ కల్పించడం, సాయంత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందంతో మనం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఈ కార్యక్రమం జరగాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దాని ముందు అనగాలి. ఇప్పుడు దాదాపు మేము 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు 550 పైన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 50 మంది నుంచి 6000 మంది వరకు కూడా సమావేశాల్లో ఉన్నాయి. అంత సమావేశం చేసేటప్పుడు కొంత కసరత్తు చేయాలి. ఎందుకంటే మనం కష్టపడకుండా ఏది రాదు. ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా రైతుల్లో అవేర్నెస్ చేయాలి. పలానా ప్రోగ్రాం పలానా రోజు ఉంది, పలానా సమయంలో ఉంది, దాంట్లో ఏమేమి మనం వాళ్ళకి చెప్తాము అనేవన్నీ కార్యక్రమాలు కూడా ముందస్తుగా మనం ప్రచారం చేయాలి. దానికి తగ్గట్టుగా ఆలోచన చేయాలి, కష్టపడాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అక్కడికి రైతులు వస్తారు, రైతులకు కావాల్సిన సామాగ్రి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని అందించినప్పుడే ట్రైనింగ్ ఇన్ని చేయడానికి నాకు అవకాశం కలిగింది. ఎందుకంటే ఏదో కొంతమంది 5-10 చేస్తారు, విరమించుకుంటారు. కానీ 575 ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం దాదాపు నెలకి 5 ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది యావరేజ్న ఇప్పటి వరకు కూడా చూసుకుంటే. అంటే ఒకే రోజు 2 ప్రోగ్రాంలు చేసినా, లేదంటే వారానికి ప్రతి 3 రోజులకి అట్లా చేసినా కానీ యావరేజ్ని చూసుకున్నట్టయితే నెలకి 5 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అంటే కరోనా సమయంలో వదిలేస్తే, ఒక 6 నెలల సమయం వదిలేస్తే. అట్లా మనం డెడికేట్గా పనిచేసినప్పుడు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అంటే ఇంతమంది ఇన్ని ప్రోగ్రాంలు చేయడానికి కారణం రైతులే. ఎందుకంటే మనకి ఎవరికి లేని కష్టాలన్నీ కూడా ఫార్మర్స్కే వస్తాయి, రైతులకే వస్తాయి. ఎందుకు రైతులకు వస్తాయంటే వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలి. వాళ్ళు మొక్క ఇత్తనం నాటి దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా అనేక అవరోధాలు ఉంటాయి. వాళ్ళు ఇత్తనం తెలిసిన దగ్గర నుంచి అది కరెక్ట్గా మొలుస్తుందా లేదో తెలియదు, వర్షం పడుతుందా లేదో తెలియదు, వర్షం పడిన తర్వాత మొక్క ఎదిగిన తర్వాత దాన్ని కాయ వస్తుందా లేదో తెలియదు, పిందైన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కాయ వస్తుందో లేదు, దాంట్లో ఏ పురుగు సోకుండా చూసుకోవాలి. పండిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాయ తీసుకునేటప్పుడు, ఫలాలు అందించినప్పుడు దానికి తగ్గట్టుగా మార్కెట్ సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలి. అది మళ్ళీ అమ్మిన తర్వాత ఆ డబ్బు కూడా మళ్ళీ చేతికి అందుద్దా లేదా చూసుకోవాలి. ఇన్ని రకాలుగా రైతుకి సమస్యలు ఉంటాయి. మనం గనక వాళ్ళకి ఆ సమస్యను కొద్దిగా తగ్గించగలిగితే అదే ఆనందం, అంతకంటే మించి ఆనందం. ఇంకా ఇసుక ఎక్కడ వస్తుంది, ఇసుక అనేది లేదు. ఇంకా కూడా ఇప్పుడు కూడా నేను నాకు 55 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా ఏదో చేయాలని తపన తప్పితే వెనకడుగేసే ప్రసక్తి లేదు. రైతులు కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉంది, వర్షాకారం ఉంది. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా, పురిసేవానగా మారని యాతన తీర్చగా, మా తలరాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా.
కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు నెత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఒక 20 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా. నాకైతే మీరు గో సంజీవిని పుస్తకావిష్కరణ రవీంద్ర భారతి ప్రధాన హాల్లో పెట్టి, ప్రధాన హాల్ మొత్తం దాదాపు 800-900 మంది శాస్త్రవేత్తల్ని, రైతుల్ని నింపగలిగారు. అయితే వచ్చారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు వేసుకొని వచ్చారు. అది ఎట్లా సాధ్యమైంది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని అంశం. ఎందుకంటే ఇవాళ రేపు రవీంద్ర భారతిలో కార్యక్రమం జరిగితే వేసేవాళ్ళ బంధువులు తప్పితే ఎవరు కనపడరు. అది వాస్తవం. అయితే ఒక గో సంజీవన్ అనే పుస్తక ఆవిష్కరణకు మాత్రం మీరు హాలు మొత్తం 800 మంది నింపారు. నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం. అంటే అదే చెప్తున్నా మీకు. ఎందుకంటే మనము చేసే పని మీద దృష్టి పెట్టాలి. దాని తగ్గట్టుగా ఇది రైతులకి సేవ చేసే సంస్థగా దాన్ని బాగా అభివృద్ధి చేసాము. అది రైతులకి బాగా కనెక్ట్ అయింది. ఆటోమేటిక్గా మనం ఏ ప్రోగ్రాం పెట్టినా వాళ్ళు వచ్చి దాన్ని దిగ్విజయం చేస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు, ఎంతో కొంత పరిజ్ఞానాన్ని అందిస్తారనే భరోసా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం 10 గంటలకే హాల్ నిండిపోయింది. అది ఉదయం పూట హైదరాబాద్లో, అది రవీంద్ర భారతిలో అంత హాలు నిండటం అనేది మీరు చెప్పినట్టు ఆశ్చర్యకరమైన విషయమే. కాకపోతే వచ్చిన ఆ ప్రత్యేకత, ఎందుకంటే ఇది ఆవు సంబంధించిన విషయం, ఆవు ద్వారా వచ్చే ఎన్ని ఫలితాలు ఉంటాయి అనే సంబంధించిన విషయం కాబట్టి ఆ జనాన్ని కూడా మనం రప్పించగలిగాము. అలాగే నేను ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు సంపూర్ణంగా వస్తారు. మనకి కావాల్సిన సంఖ్య వాళ్ళు వస్తారు. వాళ్ళు జ్ఞానం పొంది వెళ్తుంటారు కాబట్టి మనకి ఎలాంటి సమస్య లేవు. ఇప్పుడు ఎందుకంటే నేను ఈ గోవుల మీద దాదాపు చాలా పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి, మట్టికి సంబంధించిన పుస్తకాలు కానీ చాలా మనం పబ్లిష్ చేసాం. ఒక చేపలకు సంబంధించిందే కాదు, చేపల పుస్తకాలు, దానికి సంబంధించిన రెసిపీలు, వంటలు, చేపలతో రకరకాల వంటలు ఎలా చేసుకోవాలి, అలాగే ఈ పశువులకు సంబంధించిన కోళ్ళ కానీ, గొర్రెలు కానీ, మేకలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ చేసాం. అలానే చిరుధాన్యాలు, ప్రత్యేకంగా చిరుధాన్యాలకు సంబంధించిన వంటకాలు. ఎందుకంటే మనం చాలామంది ఈ చిరుధాన్యాల గురించి తెలియదు, అసలు ఆ వంట ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. 5-6 గంటలు నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత దాన్ని వండుకోవాలి, గంజిలా తాగాలి, అన్నీ కూడా చాలామంది తెలియదు. అది కూడా రుచికరంగా మంచి టేస్ట్ తగ్గట్టుగా ఎలా చేయాలని కూడా తెలియదు. దాని మీద కూడా మేము చాలా వర్క్షాపులు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది ఎంటర్ప్రెన్యూర్ కూడా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మేము వర్క్షాపులు పెట్టిన వాటిలోకి వచ్చి వాళ్ళు ఈ వంటకాలని నేర్చుకొని వాళ్ళే సొంతంగా హోటల్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఆ విధంగా నేను కొంతమందికి ఉపాధి కల్పించడం, వాళ్ళు నా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పించడం, ఇట్లా కొన్ని వేల మందికి, లక్షల మందికి మనం రైతు నేస్తం అనే బ్రాండు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక రైతు నేస్తం అనేది ఒక గుర్తింపు వచ్చిందనేది మాత్రం వాస్తవం. అంటే ఇంకొక విషయం అండి, మీరు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్తే మిల్లెట్ భోజనం దొరికిద్ది. మిల్లెట్స్తో ఏ రకాల భోజనాలు చేయవచ్చు అనేది కూడా మీరు తెలియజేశారని చెప్పుకోవచ్చు అంటారు. తప్పకుండా. ఎందుకంటే మేము ఇప్పుడు అధికారులు ఎవరు వచ్చినా, పెద్ద పెద్ద అధికారులు వచ్చినా, చాలామంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, లేదంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, అనేక సమస్యలతో వస్తుంటారు. మిల్లెట్ భోజనం తిన్నవాళ్ళు ఇంకా చాలామంది మేము మళ్ళా తినాలి అనే స్థాయికి తీసుకొస్తాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ చిరుధాన్యాలతో, ఎందుకంటే కొర్రలతోటి పాయసం చేస్తాము, అరికెలతోటి బిర్యానీ చేస్తాము, సామలతోటి సాంబార్ రైస్ చేస్తాము, అలాగే ఊదలతోటి పెరుగన్నం చేస్తాము, అండుకూరలతోటి పాయసం చేస్తాము, అట్లా రకరకాలుగా. ఎందుకంటే ఏదైతే వరిఅన్నం, గోధుమలతో ఏ చిరుతిండ్లు ఎలా చేస్తామో అన్ని రకాలుగా మేము చిరుతిండ్లు కూడా తయారు చేస్తాం. ఎందుకంటే ఈ చిరుతిండ్లు అంటే కొర్రలతోటి లడ్డులు చేయొచ్చు, అలాగే మురుకులు, చక్రాలు చేయొచ్చు. అవి కూడా డైరెక్ట్గా మేము ఎవరైతే తయారు చేయాలనుకుంటున్నారో వారికి ప్రత్యక్షంగా చేసి చూపించడం వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ వంట తయారు చేసుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన దేశవ్యాప్తంగా చాలామంది ఈ చిరుధాన్యాల మీద ఆసక్తి కలగడానికి నేనెంత ప్రధాన కారణమైనో అట్లనే మన కాదరవల్లి గారు కూడా అంత ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే వారి సహయోగతోటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చిరుధాన్యాల మీద వ్యాప్తి చెందడానికి ఇక్కడ బేసేసాం. అంటే ఆంధ్ర, తెలంగాణ 2 మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బాగా ప్రచారం జరిగిందో అది ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం జరిగింది.
అది ఇతర దేశాల్లో కూడా పాకింది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో కూడా ఇక్కడి నుంచి చిరుధాన్యాలు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. అంటే అదే మీరు హిందీ ఇంగ్లీష్లో పుస్తకాలు తీసుకురావటం వల్ల కూడా అవును, ఇటు గల్ఫ్ దేశాలకు కానీ అటు మీరు అన్నట్టు ఇతర దేశాలకు కూడా ఆ పుస్తకాలు కూడా ఎక్కువగా వెళ్ళటం దానికి అయితే ప్రాచుర్యం కల్పించారు. అవును, మిద్దె తోటల మీద తెలుగు, ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు ప్రచురించాం. అలాగే చిరుధాన్యాల మీద ఇంగ్లీషు, తెలుగు, హిందీలో ప్రచురించాం. అలాగే గోసంజీవని కూడా తెలుగులో ప్రచురించాం, అలాగే ఇంగ్లీష్లో కూడా ప్రచురించాం. అది కూడా హిందీలో కూడా రాబోతుంది. అట్లా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తూ ఉంటా. అంతేగాని మనం ఇంతవరకే సంతృప్తి పడతాం అనేది మన జీవితంలో లేదు. ఎప్పుడైనా సరే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే వ్యవసాయానికి తోడ్పాటు అందించే వాళ్ళకి విరమణ అనేది లేదు, పదవి విరమణ లేదు. ఎందుకని చెప్తూ ఉంటాను నేను, చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే వ్యవసాయం విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సలహా ఇస్తున్నాను, వాళ్ళకి పదవి విరమణ లేదు. వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రూపేణ వ్యవసాయానికి తోడ్పాటును అందిస్తారు, వాళ్ళకి విరమణ అనేది లేదని చెప్తూ ఉంటాను. అంటే చివరికి ఒక విషయం అండి, మీరు ఏ హిందూ కాలేజీలో చదువుకున్నారో ఆ కాలేజీ నుంచి నాకు తెలిసి 2 పద్మశ్రీలు వచ్చినాయి ఇంతవరకు హిందూ కాలేజ్ చరిత్రలో. ఆ 2 కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి సేవలు అందించిన వారికి వచ్చినాయి. ఇది నిజంగా ఒక విచిత్రమో యాదృచ్ఛికమో మరి. అవును, అంటే మొదట ఆయన ఏంటంటే ఎస్ఎన్ఎస్ శాస్త్రి గారని మనకి వరిలో జయ ఈ రకం తీసుకొచ్చిన తొలితరం శాస్త్రవేత్త. ఆయన హిందూ కాలేజ్ చదువుకున్నారు, ఆయనకు ఆ రోజుల్లో పద్మశ్రీ ఇచ్చారు. తర్వాత ఇన్నేళ్ల క్రమంలో తర్వాత మళ్ళా చూస్తే వ్యవసాయ రంగానికి పరోక్షంగా సేవలు అందిస్తున్న మీకు పద్మశ్రీ వచ్చింది. ఒకే కాలేజీ నుంచి వచ్చిన 2 పద్మశ్రీలు వ్యవసాయ రంగానికి సంబంధించి రావడం కూడా ఒక యాదృచ్ఛ్యం కావచ్చు. ఏదేమైనా ఈ మీట్ ది స్టార్ కార్యక్రమం ద్వారా మీరు చెప్పిన అంశాలతో, మీరు చెప్పిన విషయాలతో మరెంతో మంది స్టార్స్ తయారు కావాలని ఆశిద్దాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. రైతు మేటి బట్టి సాగాలేరా, లోకం వాటి చుట్టూ తిరగాలేరా. రైతు మేటి బట్టి సాగాలేరా, లోకం వాటి చుట్టూ తిరగాలేరా. రైతు లేని రాజ్యం లేదు, ఈ పోసుకోలు రాయుళ్లకు బొమ్మే రాదు. రైతు లేని రాజ్యం లేదు, ఈ పోసుకోలు రాయుళ్లకు బొమ్మే రాదు. రైతు మేటి బట్టి సాగాలేరా, లోకం వాటి చుట్టూ తిరగాలేరా. కష్టమనక చెమట తీసి కాల్వలన్నీ తవ్వాలి, కాల్వలన్నీ తవ్వాలి. చాలు చూసి కొండ వేసి దుక్కి బాగా దున్నాలి, దుక్కి బాగా దున్నాలి. మనసులోని కోరికలను అదుపులోకి తేవాలి, అదుపులోకి తేవాలి. నీకు చింతలనంతా చెక్కి పారవేయాలి. రైతు మేడి బట్టి సాగాలేరా, లోకం వాడి చుట్టూ తిరగాలేరా. ఎండనక వాననక ఏరువాక సాగిద్దామా, ఏరువాక సాగిద్దామా. వీలెరిగి వాలెరిగి విత్తనమ్ము గద జల్లుదమా, విత్తనమ్ము గద జల్లుదమా. కడుపులలో తప్పుంటే పైరు ఎర్రబడిపోతుంది, పైరు ఎర్రబడిపోతుంది. నడవడిలో చెడుకుంటే పేరు మచ్చబడిపోతుంది. పగలనక రేయనక పండిస్తామా, పంట పండిస్తామా. పండించి